ప్రవాహమైన వేగంగల నదైనా లేక మహాసాగరమైనా దేన్నైనా మనం దాటాలంటే దాంట్లో దిగక తప్పదు మరి. గట్టు మీద కూర్చుని దాన్ని నిందిస్తూ కూర్చుంటే కార్యాలు ఎన్నడూ సఫలం కాలేవు. నావ లేకపోతే తరంగాలతో తలపడక తప్పదు, ప్రవాహాన్ని ఎదిరించక తప్పదు. ఈత నేర్చుకోవాలంటే మునిగిపోతామనే భయంలోంచి తేలవలసి ఉంటుంది. జీవితమే అంతా. ప్రవాహము, నది, మహాసముద్రాలలాగే మన జీవితం కూడా మన ముందుకు సంఘర్షణల్ని తెచ్చి నిలబెడుతుంది. అప్పుడు మనం ఆలోచన మొదలు పెడతాం వాటిని ఎలా దాటాలి అని. వాటికవే స్వయంగా సమసిపోవాలని కోరుకుంటాం. కానీ సంఘర్షణలు, సమస్యలు వాటికవే సమసిపోజాలవు. వాటిని దాటడం కోసమై వాటిలోకి దూకవలసి వస్తుంది. అందువల్ల సంఘర్షణల్ని తప్పించుకోవడం సరైన పని కాదు. జీవితంలో ముందుకు సాగాలంటే ఎన్నో సంఘర్షణల్ని ఎదిరించవలసి ఉంటుంది. మనం సమస్యలతో పోరాడితే తొలగినా తొలగకపోయినా ఆలోచనలు రాటుదేలి పదునెక్కుతాయి అనేది నిజం. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. వీడియోని షేర్ చేయండి, ఇది ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది. జై శ్రీకృష్ణ.